ఫుడ్ లవర్స్, వెజిటేరియన్ ఫుడ్ కోసం మనం చాలా ఎతుకుతూ ఉంటాం కదా. నాగోల్ బండ్లగూడలో దాబా స్టైల్లో వెజిటేరియన్ ఫుడ్ దొరికింది నాకు. నేనైతే చాలా హ్యాపీ. ఇది స్వాదిష్ అనమాట. మనం హైవేలో వెళ్తుంటే దాబాస్ కనిపిస్తాయి కదా, ఊరికే హైవేకి అయితే వెళ్ళలేం కదా. ఇది హైవే స్టైల్లో ఇలా మంచాలు వేసి ఉంది, ఇండోర్ ఉంది, అవుట్డోర్ ఉంది. ఇలాంటి దాబా మనకి దగ్గరగా ఉంటే బాగుంటుంది కదా. బాయ్ 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 కాదు, ఇది చూసారా, మనము హైవే మీద ఇలా ఉంటాయన్నమాట. ఇలా కూర్చొని తినే దాబా లాగా మనకి లోకల్గా నాగోల్ బండ్లగూడలో ఉంది. నేను ఫుడ్ టేస్ట్ చేసి మీకు చెప్తాను. నేను మీకు మెనూ చూపిస్తున్నాను. రీజనబుల్గానే ఉన్నాయి రేట్స్ కూడా. మనకు హోమ్ డెలివరీ కూడా ఉంది. మంచిగా ఆనియన్స్, కీరా, లెమన్, గ్రీన్ చట్నీ, టమాటో కెచప్. ఫస్ట్ మేము హరాబరా కబాబ్ ఇచ్చాము. హరాబరా కబాబ్ సూపర్ ఉందండి. నేను ఎక్కడ ఇంత టేస్ట్ చేయలేదు. అన్ని ముద్ద ముద్దగా ఉంటుంది, కొంచెం ఇది క్రిస్పీగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది అనమాట హరాబరా కబాబ్. హరాబరా కబాబ్లోకి గ్రీన్ చట్నీ అద్దుకుని తింటే సూపర్ ఉంటుంది. పన్నీర్ సట్టా, हरा-भरा कबाब अच्छा है. పన్నీర్ సట్టా ఇది కూడా బాగుంది. చిల్లీ మష్రూమ్, చిల్లీ మష్రూమ్, పూరి, అంగారా పన్నీర్, అంగారా స్పెషల్. अंगारा पनीर, थोड़ा बस. सलाम अश्विक, सलाम. స్పెషల్ లస్సీ కూడా ఇచ్చాము. లస్సీ కూడా చాలా బాగా నచ్చింది. ఏ రోజుకి ఆ రోజు ఏం స్పెషల్స్ ఉంటాయో ఇలా బోర్డు పెడుతున్నారనమాట. రైస్ ఐటమ్స్ కూడా బాగున్నాయి. మేము ఆ రోజు రైస్ తినలేక నెక్స్ట్ డే వెళ్ళి రైస్ ట్రై చేసాము. రైస్ ఐటమ్స్ కూడా బాగున్నాయి. ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళు మీరు వెళ్ళి ట్రై చేయొచ్చు. నాకైతే ఫుడ్ బాగా నచ్చింది. బెస్ట్ ఫుడ్ అనిపించింది నాకు. నచ్చితే లైక్ చేయండి.